హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పిందండి. చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ RTGS ద్వారా వివిధ శాఖల పనితీరు పైన సమీక్ష చేశారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు విశ్లేషించి వారికి వెయిటేజ్ కూడా ఇస్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బాగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు అభినందన లేఖలు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో RTGS నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేశారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించాలని, వారిని గుర్తించాలని అధికారులతో ఆయన అయితే అన్నారండి. చాలా మంచి నిర్ణయం అని కూడా అధికారులు చెప్పారు. బాగా పనిచేసిన ఉద్యోగుల్ని అభినందించడం ఇదే తొలిసారి అవుతుందని చంద్రబాబుతో అధికారులు కూడా చెప్పారట. అంతేకాదు ఉద్యోగుల మధ్య పోటీతత్వం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తూ వారికి అభినందన లేఖలు పంపడంతో పాటుగా ఉద్యోగుల వ్యక్తిగత రికార్డుల్లో వాటిని నమోదు చేయాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఉద్యోగులకు పనితీరు ఆధారంగా వెయిటేజ్ కూడా ఇవ్వాలనేసి, అలాగే సరిగ్గా పని చేయని ఉద్యోగుల్ని కూడా మోటివేట్ చేయడం పైన ఫోకస్ పెట్టాలని సీఎం అధికారులకు సూచనలు ఇచ్చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ సేవలను సులభతరం చేయాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో చక్కగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. బాగా పనిచేసిన ఉద్యోగులకు అప్రిషియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలని ఆదేశించారని CMO ట్వీట్ చేసింది. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.